అసలు నాకు తల తిరుగుతుందిరా, నేను స్నానం చేసి వస్తాను. సరేరా. మామగారు మీరేంటి వెలగ వస్తున్నారు? నీతో మాట్లాడడానికి వస్తున్నాను బాబు. సరే బామ్మగారు కూర్చోండి, నేను కూడా మీతో మాట్లాడాలి. సరే బాబు. బామ్మగారు అసలు నాకు ఆ రోజు ఏమైంది, ఎవరిని అడిగినా చెప్పట్లేదు. అదంతా నువ్వు పట్టించుకో బాబు, ఇంకా వదిలి. బామ్మగారు అలాగంటారేంటి? నాకు ఎంత సీరియస్గా అయిందో మీకే తెలుసు కదా బామ్మగారు. అయినా అది మర్చిపో బాబు, అది అలా అవుతూనే ఉంటుంది. ప్లీజ్ చెప్పండి బామ్మగారు. నేను చెప్పనంటున్నాను కదా, చెప్పను. నీకు టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. బామ్మగారు ఏంటి వెలగంటున్నారు? బామ్మగారు నా దగ్గర ఏదో దాస్తున్నారు. సర్లే మనకెందుకులే, మనం స్నానంకి వెళ్దాం. స్నానమేనా చేసుకుందాం. ఏంటి లైట్ పోయినట్టుంది? అమ్మో, ఏంటి డోర్ ఎలా పడిపోయింది? నాకు ఇప్పుడు హెల్ప్ ఎవరు చేస్తారు? అమ్మయ్యా, ఓపెన్ అయింది. మీకు చెప్పాలరా, నేను వాష్రూమ్కి స్నానక్కడి వెళ్తే తర్వాత మాకు లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఒక శబ్దం వినిపించిందిరా, విచిత్రమైన గొంతు. అది మీకు చెప్దామని వస్తుంటే వచ్చిన వెంటనే డోర్ ఎలాగో పడిపోయిందిరా. నేను గట్టి గట్టి గుద్దుకొని మీ దగ్గరికి వచ్చాను రా. అవునా? అవునా, నాకు చాలా భయం వస్తుందిరా. నాకు తెలిసిన స్వామీజీ ఒకరు ఉన్నారు, రేపు వెళ్దాం రా. అమ్మో అనిరుద్ధ్, ఓకేనా? మనం రేపు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం, బే పడుకుందాం రండ్రా. అలాగే రా. స్వామీజీ గారు, మా ఇంట్లో సమస్య ఉంది. స్వామీజీ గారు వస్తారా? వస్తాను. పదండి స్వామీజీ గారు, అది చాలా దుష్టశక్తి ప్రేతాత్మ. స్వామీజీ గారు 3 రోజుల కిందటి నుంచి మా ఇంట్లో ఏవైనా వింత సంగతులు జరుగుతూనే ఉన్నాయి స్వామీజీ గారు. అలాగే నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లైట్స్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి అవ్వడం, ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి అవ్వడం. అప్పుడు నేను మా ఫ్రెండ్స్కి చెప్దామని వచ్చినప్పుడు డోర్ నాకు తెలియకుండా లాక్ అయిపోయింది స్వామీజీ గారు. అలాగే నేను ఒకసారి ఆ స్తంభంకి వేలాడుతూ ఉన్నాను నాకు తెలియకుండా. నాకు ఈ స్థలం అంతా తెలుసు, నేను చెప్పింది వినండి, అర్జెంటుగా ఇల్లు మాలిపోని. సరే స్వామీజీ గారు. ఈ పిల్లడికి ఈ నిజమంతా తెలియకోళ్ళు, రాబోయే కాలంలో ఏమవుతారో తెలియదు. పార్ట్ 1 పార్ట్ 2 మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు త్వరలో పార్ట్ 3 కూడా అప్లోడ్ చేస్తాను.